రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ఈ నెల 13నే ముగిసింది. అంటే దాదాపు 15 రోజులు అయిపోయింది. కానీ ఇప్పటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబు ఒక్కసారి కూడా తాము గెలుస్తామని కానీ తమకు ఇన్ని సీట్లు వస్తాయని కానీ ఎక్కడా కనీసం ప్రకటన చేయలేదు. క్షేత్రస్థాయిలో నాయకులు కూడా తర్జన భర్జన పడుతున్నారు. కొందరు పైకి చెబుతున్నా మరికొందరు చెప్పేందుకు కూడా జంకుతున్నారు. టీవీలలో చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారు కూడా రోజు రోజుకు ఫిగర్ మార్చేస్తున్నారు. మరోవైపు వైసీపీ నుంచి స్పష్టమైన ప్రకటనలు వస్తున్నాయి. సీఎం జగన్ తాను లండన్కు వెళ్తూ రాష్ట్రంలో తామే వస్తున్నాము అని అన్నారు. అంతేకాదు దేశం నివ్వెరపోయేలా ఫలితం వస్తుందని చెప్పారు. 151 సీట్లకు పై మాటే తప్ప కిందికి తగ్గే పరిస్థితి కూడా లేదు అంటున్నారు. ఇక దీన్ని అందిపుచ్చుకున్న ఇతర నాయకులు కూడా జగన్ వాదననే వినిపించారు. ఒకరిద్దరు మాత్రం 130, 125 మధ్య వస్తాయని చెబుతున్నారు. మొత్తంగా ఏదో ఒక అంకెనైతే చెబుతూ ఉన్నారు. కానీ ఈ పరిస్థితి మనకు టీడీపీలో కనిపించడం లేదు. చంద్రబాబు వంటి సీనియర్ మోస్ట్ నాయకుడు కానీ, పవన్ కానీ, బీజేపీ రాష్ట్ర చీఫ్ పురంధేశ్వరి కానీ ఎక్కడా తమ పెర్ఫార్మెన్స్ పై పన్నెత్తి మాట కూడా మాట్లాడటం లేదు. నిజానికి దేశంలో 6 దశల్లో పోలింగ్ ముగిసిన తరువాత బీజేపీ పెద్దలు కేంద్రంలో తాము అధికారంలోకి వస్తున్నట్లు చెప్పారు. తాజాగా ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా కేంద్ర మంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా తాము ఏపీలో కూడా అధికారంలోకి వస్తున్నామని చెప్పుకొచ్చారు. ఉత్తరాది నాయకులే ఇంత ధైర్యంగా చెబుతున్నప్పుడు ఏపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు అనేదే ఇప్పుడు ప్రశ్న. ఇక చంద్రబాబు విషయానికి వస్తే ఆయన మౌనానికి 2 కారణాలు వినిపిస్తున్నాయి. ఒకటి, 2019లో ఆయన చెప్పిన సమాచారం. అప్పట్లో 2 దశల్లో ఏపీలో పోలింగ్ జరిగింది. 2 దశల పోలింగ్ అనంతరం చంద్రబాబు వెంటనే మీడియా ముందుకు వచ్చారు. అప్పట్లో ఆయన సీఎం, ఇంకేముంది మేం గెలుస్తామని, మహిళలు క్యూ లైన్లలో అర్ధరాత్రి వరకు నిలబడి ఓటేశారని, ఇది తమకు పాజిటివ్ అని చెప్పుకొచ్చారు. కానీ పరాజయం పాలయ్యారు. దీంతో ఇప్పుడు ఆ కారణంగానే ఆయన మౌనంగా ఉన్నారు అని టీడీపీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు సీఎం జగన్ చెప్పినట్లు జూన్ 4న వచ్చే ఫలితంతో దేశం మొత్తం ఆశ్చర్యపోతుందని చంద్రబాబు కూడా నమ్ముతున్నారు. కూటమి విజయంతో దేశమే ఏపీ వైపు చూస్తోంది అని అంటున్నారు. అందుకే తిన్నబోతూ రుచి చూడడం ఎందుకని ఆయన భావిస్తున్నారని, అందుకే తుఫాను ముందటి ప్రశాంతతను ఆయన పాటిస్తున్నారు అని మరికొందరు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. మరి ఏం జరుగుతోంది, ఎవరు గెలుస్తారు అనేది మాత్రం జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.